వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ హైనెక్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఫోటో చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్. ఇవి ట్రెండీగా ఉన్నాయండి. హైనెక్ అనగానే ఎప్పుడు మనము పట్టుకునే విధంగా కవర్ చేస్తున్నారు కదండి. మొత్తం బ్యాక్ అనేది కవర్ కాకుండా ఇలా సింపుల్ డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్ కూడా. సో హైనెక్స్ అనగానే కూడా ఎక్కువ పెద్దవాళ్ళు పెట్టుకుంటారు అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకుంటున్నారండి. అందులోనూ ఇలా ట్రెండీగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో హైనెక్స్తో పాటు మనకు స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. హైనెక్తో పాటు మనము షార్ట్ స్లీవ్ అయినా 3/4 అయినా ఫుల్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మనకి పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ శారీస్కైనా డైలీ వేర్ కాటన్ సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీ అయినా కూడా ఈ డిజైన్ సూట్ అవుతాయండి. ఇందులో మనకి సింగిల్ కలర్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ మీకు శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, మనకు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి. సింగిల్ కలరే అనుకుంటారు, కానీ దీంట్లో మనకి హైనెక్ పెట్టేసుకొని బ్యాక్కి మనము కింద డోరీస్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకునే విధంగా పైన కాకుండా ఇందులో కింద జిగ్జాగ్ మోడల్లో ఉన్నాయండి. నచ్చితే వాటిని ట్రై చేసి చూడండి. ఇక షేప్స్ ఎప్పుడు పెట్టుకునే విధంగా యూ, స్క్వేర్, స్టార్ అలా కాకుండా హైనెక్ పెట్టుకొని దానికి మనము పైన పోట్లీ బటన్ కానీ హుక్ కానీ థ్రెడ్ కానీ పెట్టేసుకొని హైనెక్ని ఇంకా మోడర్న్గా డిజైన్ చేసుకోవచ్చండి. ఈ మధ్యకాలంలో అయితే పోట్లీ బటన్స్ కానివ్వండి, నార్మల్ బటన్స్, డోరీస్, అలాగే బ్యాక్ హుక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు నచ్చితే వాటిని ట్రై చేయండి. అలాగే ఇందులో మనకు పైన కింద హుక్స్ పెట్టుకొని సర్కిల్ మోడల్ కానీ లేకపోతే ట్రయాంగిల్ కానివ్వండి, డోరీ మోడల్స్ ఇలా చాలా మోడల్ ఉన్నాయి. డ్రాప్ మోడల్ కానీ ఐకట్ మోడల్ కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్ హై నెక్ ఉంటుంది కాబట్టి స్లీవ్స్ షార్ట్ అయినా 3/4 అయినా బాగుంటాయండి. మీరు ఒకవేళ టాల్గా ఉన్నారనుకోండి 3/4 కానీ ఫుల్ స్లీవ్స్ ట్రై చేయొచ్చు. మీరు కాస్త షార్ట్గా చబ్బీగా ఉన్నట్లయితే షార్ట్ స్లీవ్స్ ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యే ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇలా A to Z అన్నీ ఉంటాయి. ఒకసారి విజిట్ అయ్యి నా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.